బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. ఇటీవల 7వ ఎస్బీపీబీ ఆమోదించిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల భారీ పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించడానికి 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ కేబినెట్ పై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కొన్ని కీలక విషయాలపై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన కేబినెట్ సమావేశం అయితే ఇప్పుడే ప్రారంభమైంది. ప్రధానంగా ఈ రోజు 31 అంశాలతో కూడుకున్నటువంటి కేబినెట్ లో అయితే ఈ రోజు చర్చించినట్లు మనకు ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే 19 సంస్థలకి భూములు కేటాయింపు, వాటికి సంబంధించి ఏదైతే పెట్టుబడులు అంటే 28,546 కోట్ల రూపాయలు ఆ పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం చేసి ఆమోదించడం మనకు ప్రధానంగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ ఉపసంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే దాదాపుగా నిన్న జరిగిన 16 అంశాలకు సంబంధించి 12 అంశాలకు ఆమోదం అయితే ముద్ర అయితే వేశారు. దాంట్లో ప్రధానంగా 6 కొత్త ప్రభుత్వ రంగ సంస్థలకి 6, అదేవిధంగా పాత 2014 నుంచి 19 మధ్యలో ఏదైతే భూ కేటాయింపులు చేశారో దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసినటువంటి 4 కంపెనీలకు సంబంధించి భూ కేటాయింపులు, మొత్తంగా 10 కంపెనీలకు సంబంధించిన భూ కేటాయింపులు అయితే చేశారు. దానికి సంబంధించి ఈ రోజు అయితే కేబినెట్ లో అయితే ఆమోద ముద్ర వేయనట్లు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా అంటే దాదాపుగా 2వ విడతలో 44,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవచ్చు. అంటే ల్యాండ్ పుల్లింగ్ నేపథ్యంలో దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ ఈ రోజు కేబినెట్ లో కూడా ప్రధానంగా చర్చించినట్లయితే అర్థమవుతుంది. అదే కాకుండా ఏరోస్పేస్ కు సంబంధించి అదే కాకుండా ఏదైతే అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీలు పెట్టాలి, ఏరోనాటికల్ కు సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి వాటికి సంబంధించి భూ కేటాయింపులు వాటికి సంబంధించి ఈ రోజు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే అమరావతి కాంప్లెక్స్ అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్ కు సంబంధించి ఇప్పటికే దాదాపుగా భూ కేటాయింపులు అయితే చేశారు. దాదాపుగా 1,264 ఎకరాలకు సంబంధించి 10,052 కోట్ల రూపాయలు దానికి సంబంధించి టెండర్ల ఖరారు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్రమైనట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పలు సంస్థలకు అంటే కాగ్నిజెంట్ విశాఖపట్నంలో ఏర్పాటు సంబంధించి దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ కూడా మరి కాసేపట్లో కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే 31 అంశాలకు సంబంధించి కేబినెట్ లో ఏదైతే చర్చకైతే పెట్టినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై కూడా చర్చిస్తారన్న వార్తలు వస్తాయి. దాని మీద ఏమైనా చర్చించారా? పాలసీలపై ఉన్నాయో దాంట్లో ఏరో స్పేస్ కు సంబంధించి డిఫెన్స్ సంబంధించి కూడా ఈ రోజు అయితే చర్చకైతే వస్తున్నట్లు చూస్తుంది. వాటికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో అయితే సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. చర్చించి ఆమోద ముద్ర వేయనట్లయితే మనకు అర్థం అవుతుంది. ఇప్పటికే ఏదైతే అవనగడ్డ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి మిజైల్ కేంద్రం ఏదైతే ఉందో వాటికి తయారీ కేంద్రం ఏదైతే ఉందో దానిపైన కూడా ఈ రోజు అయితే చర్చించినట్లు అయితే మనకు ప్రధానంగా అర్థం అవుతుంది. ఇది ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం దీని విధి విధానాలపైన కూడా చర్చించారని తెలుస్తా ఉంది. ఏంటి కొత్త విధి విధానాలు? సూపర్ 6 లో భాగంగా రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ ఇప్పటికే అంటే ఈ నెలలోనే ఆ యొక్క పథకాన్ని ఏదైతే ఉందో ఆ పథకాన్ని అమలు చేయనట్లేదు ఇప్పటికే ప్రభుత్వం గతంలో చెప్పింది. దానికి సంబంధించి ఒకేసారి అంటే రైతుల ఖాతాలో అమౌంట్ జమ చేయాలా లేకపోతే విడతల వారీగా జమ చేయాలా అనేక దానిపైన కూడా ఈ రోజు అయితే కేబినెట్ లో చర్చించి దాని విధి విధానాలు అంటే ఈ విధంగా ఆ రైతులకి ఇవ్వాలి, ఇచ్చిన మాట ప్రకారం వాటికి సంబంధించినటువంటి వారి ఖాతాల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన అమౌంట్ పై ఈ రోజు అయితే సుదీర్ఘంగా దాని మీద కూడా చర్చించి ఈ రోజు తుది నిర్ణయం అయితే తీసుకొని ఆమోదముద్ర అయినట్లయితే మనకు అర్థం అవుతుంది. రైట్ కృష్ణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.